నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన చాకల జయమ్మ గత మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జయమ్మ కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో వారి కోరిక మేరకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు సోమవారం జయమ్మ అవయవాలను మరికొంతమందికి అమర్చారు. చనిపోయిన మరికొంతమంది జీవితాల్లో వెలుగు నింపిన జయమ్మకు వైద్య సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. జయమ్మ పార్థివ దేహం మక్తల్ పట్టణానికి చేరుకోగానే స్థానిక కాలనీవాసులు దారి పొడవునా దీపాలు క్యాండిల్స్ తో ఆమె పార్థివ దేహాన్ని అశ్రునయనాల మధ్య గృహానికి చేర్చారు. ఈ సందర్భంగా జయమ్మ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, జయమ్మ భౌతికంగా మా మధ్యలో లేకపోయినప్పటికీ మరికొందరికి జీవితాల్లో వెలుగులు నింపి ఎప్పటికీ జీవించి ఉన్నట్లేనని, అందుకు తామంతా గర్విస్తున్నామని తెలిపారు. సినిమా ఇద్దబట్టే ఇట్లా కింది పట్టు శ్రీరావు. మా అమ్మ పేరు శ్రీజయమ్మ. మా అమ్మ కలగట్టు మారవ దేవునికి వెళ్తుండగా బస్సు దిగుతుండగా కాలు స్లిప్ అయి కింద పడినందుకు బ్రేక్కి బాగా దెబ్బ తాకిన పని భక్తులకు తరలించారు. తరలించిన తర్వాత వైబ్లర్ తీసుకొని అక్కడ కూడా ఏం అనలేదు. వాళ్ళు డైరెక్ట్ ఉస్మానియా హైదరాబాద్ తీసుకుపోయాక 6-7 days ట్రీట్మెంట్ జరిగింది అక్కడ. ఇంకా డాక్టర్ చెప్పిండ్రు, ఇక మన అవయవాలు ఉంటే దానం చేయండి, మనకి వచ్చి ఉంటుంది అని చెప్పారు. మేము అంతా డిసైడ్ చేసుకొని అవయవాలు అంతా దానం చేసాం. అవి దానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలు బతికినాయి, ఇద్దరు ముగ్గురు ప్రాణాలు బతికినాయి. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ చనిపోయినా కూడా ఇతరులను బతికించినందుకు చాలా సంతోషం. నా పేరు శ్రీ లక్ష్మణ్, నా భార్య పేరు శ్రీ జయమ్మ, శివాజీనగర్ మక్తల్. మా భార్య బస్సు ఎక్కి నల్లగట్టు పోతుండగా బస్సు దిగేటప్పుడు కాలు కింద పెట్టి ఒక మెట్టు మీద ఇంకో కాలు పెట్టి బస్సు ఇట్లా మూవ్ అయినప్పుడు ఆ ఇంటికే జరిగి పడింది. దాని గురించి నెత్తికి తలకి బాగా దెబ్బ తగలడం వల్ల మక్తల్ ఆసుపత్రికి తీసుకొచ్చాము. ఆ మక్తల్ ఆసుపత్రిలో పట్టలేదు, మరియు మహబూబ్నగర్కి తీసుకెళ్ళాము. అక్కడ కూడా స్పందించలేదు డాక్టర్లు. ఉస్మానియా హాస్పిటల్కి రాసించారు. ఉస్మానియా హాస్పిటల్లో 6-7 దినాలు ట్రీట్మెంట్ జరిగింది. అక్కడ డాక్టర్లు అంతా చేయగా బ్రెయిన్ డెడ్ అని డిసైడ్ చేసిండ్రు. ఇంకా డాక్టర్లు మాకు ఒక రోజు ముందు అవయవాలు ఏమని ఇస్తారేమని అడిగినారు. సార్ మేము చెప్తాము ఒక గంట లోపల అన్నాము. కూడా మా కుటుంబ సభ్యులంతా కలిసి అందరం కలిసి మాట్లాడుకుని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా భార్య యొక్క అవయవాలు మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము. ఆ సారు ఉన్న అవయవాలు తీయడం జరిగింది. అదేవిధంగా 2 ప్రాణాలు కూడా కాపాడింది.